ధరణి పోర్టల్ తీసుకొస్తే అదే పోర్టల్ను వాడానని నేను చెప్తున్నాను. నేనేదో కొత్త పోర్టల్ తీసుకొచ్చినల్లా. నిజం అధ్యక్ష, భువనగిరి లాంటి ఒక 4-5 జిల్లాల్లో 3.99 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మాట వాస్తవం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దాడి చేయడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాడిన అస్త్రాలలో కీలకమైనటువంటి అస్త్రం ధరణి. ఏదైతే భూములకు సంబంధించి ఒక ఆన్లైన్ వ్యవస్థ ఉండాలని చెప్పేసి పాత ఈ పుస్తకాలు, గ్రంథాలు ఈ వ్యవస్థను తీసేసి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ ధరణి అనే ఒక వెబ్సైట్ తీసుకొచ్చి భూముల వివరాలన్నీ కూడా అందులోకి ఎక్కించారు. మనకు ఏవైనా పహానీలు కావాలన్నా, ఇంకేం కావాలన్నా మనం దాని నుంచే తీసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఏర్పడ్డది. రైతులందరికీ కూడా వాళ్ళ పేరు మీద ఎంత భూమి ఉంది ఏంది అనేది కూడా క్లియర్గా వాళ్ళు అందులో చూసుకోవడానికి ఒక వీలు ఏర్పడ్డది. అయితే అప్పుడు దానివల్ల ధరణి వల్ల వచ్చిన సమస్య ఏంటంటే అప్పటి వరకు కొన్ని డిస్ప్యూట్లు ఉన్నటువంటి ల్యాండ్లు, కోర్టు కేసులలో ఉన్నటువంటి ల్యాండ్లు, కొన్ని డాక్యుమెంట్ పరంగా చిన్న వివాదాల్లో ఉన్న ల్యాండ్స్ అన్నిటి కూడా అందులో ఎక్కకుండా ఆగిపోయినాయి. ఎందుకంటే డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ని అందులో ఎక్కకుండా అప్పుడు ప్రభుత్వం ఆపింది. సో అది అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు ఒక అస్త్రంగా మారింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి సందర్భంలో కూడా ఈ ధరణి మీద అటాక్ చేసింది. ధరణి వల్ల చాలామంది నష్టపోయారు అని, ధరణి వల్ల కేసీఆర్ ఫ్యామిలీ కొన్ని వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకుందని, పేద ప్రజల భూములు, ప్రభుత్వ భూములు అన్నీ వాళ్ళ కుటుంబం లాక్కుందని ఇట్లా రకరకాల ఆరోపణలు చేసింది. మేము అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో పడేస్తాం. ధరణి అంటే ఆ వెబ్సైట్ ఏదైతే వీళ్ళు ఒక టెక్నాలజీ తోటి ఒక కోడింగ్ రాసి ఒక వెబ్సైట్ అంటే మామూలుగా ఉండదు. దాని వెనకాల కొన్ని వందల పేజీల కోడ్ రాయాల్సి ఉంటుంది. దానికి ఆ కోడ్ రాస్తే ఒక వెబ్సైట్ తయారవుతుంది. సో ఆ వెబ్సైట్ని తీసుకపోయి మేము బంగాళాఖాతంలో పడేస్తాము, మేము కొత్త వ్యవస్థ తీసుకొస్తామని అప్పుడు చెప్పారు. సో మేము ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందో ధరణి తీసుకొచ్చి ఆ ఇబ్బందులను మేము తొలగిస్తాము. అసలు మేము వచ్చిన తర్వాత రైతులకు ఏ ఇబ్బందులు ఉండవు. ధరణిని మేము ప్రక్షాళన చేస్తాము, తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తాము. ఈ ధరణి బంగాళాఖాతం అనే పదము గత 5-6 ఏళ్లలో దాదాపు కొన్ని వందల సార్లు నేను ఉంటాం. మనం ప్రతి సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిసారి కూడా వాళ్ళు చెప్పిన మాట, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా మేము వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పి మరి నిజంగానే వాళ్ళు ఏం చేసిరు, వచ్చిన తర్వాత ఏం చేసిరు, ధరణిని తీసి బంగాళాఖాతంలో వేసిరు అంటే బంగాళాఖాతంలో వేయడం కంటే కూడా వాళ్ళు ఏం చేసిరు, ఒక కొత్త వెబ్సైట్ చేసినామని చెప్పి భూభారతి అని చెప్పి ఇంకొకటి తీసుకొచ్చి, అప్పుడు ధరణి ఎట్లా ఉండని ఇప్పుడు భూభారతి అని చెప్పి సేమ్ ఆన్లైన్ వ్యవస్థ, రిజిస్ట్రేషన్లు కావచ్చు, అగ్రికల్చర్ సంబంధించిన ల్యాండ్ అంతా కూడా అందులో మనకు కనిపిస్తుంది. సేమ్ అప్పుడు ఎట్లా ఉండనో ఇప్పుడు కొంత డిస్ప్లే అనేది మారింది అంతే తప్పితే సేమ్ ఫంక్షన్స్ అన్నీ కూడా అట్లాగే ఉంటాయి. అయితే దానికి వీళ్ళు ఏం చెప్పారు, మేము కంప్లీట్గా ధరణిని బంగాళాఖాతంలో పడేసి భూభారతి తీసుకొచ్చినామని చెప్పారు. కాకపోతే తీరా అసెంబ్లీకి వచ్చేసరికి ఇప్పుడు అసలు విషయం బయటపడ్డది. అదేందో మంత్రి చెప్తున్నారు వినండి. నాడు వందలాది కోట్లు ఖర్చు పెట్టి ధరణి పోర్టల్ తీసుకొస్తే అదే పోర్టల్ను వాడానని నేను చెప్తున్నాను. నేనేదో కొత్త పోర్టల్ తీసుకొచ్చినల్లా. దాన్ని మీరు ఏదైతే టైలర్ మేడ్ షర్టుకు కుడితే ఆ కుట్టిన దాన్ని మేము అక్కడక్కడ ప్యాచ్ చేసి మిగతా దాన్ని అంతా సవరించి స్ట్రీమ్ లైన్ చేసి పెట్టాం. విన్నారు కదా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్తున్నారు. ఆయన రెవెన్యూ శాఖ మంత్రి, అంటే ఈ భూభారతి ల్యాండ్స్ సంబంధించినంత వ్యవస్థ అంతా ఆయనే చూస్తాడు. సో ఆయన ఏం చెప్పిండు, మేము భూభారతి అని కొత్త వెబ్సైట్ తీసుకురాలే, ఏదైతే ధరణి ఉందో ధరణిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి అందులో ఏదైతే గత ప్రభుత్వం కొన్ని తప్పిదాలు చేసింది వాటిని మేము సవరించి ఈ భూభారతి తీసుకొచ్చినామని చెప్పాడు. కానీ మరి ఎక్కడ మరి తప్పులు సవరణ అయినట్టు, ఏదైతే గతంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని వీళ్ళు ఏదైతే చెప్పారో ఎక్కడ కూడా తీరిపోలేదు. ఇప్పటికి కూడా కొన్ని వేల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి భూభారతిలో. ల్యాండ్ సమస్యలకు సంబంధించి గతంలో వీళ్ళు ఏవైతే చెప్పారో మేము సవరిస్తామని, అట్లాగే సాదా బైనామాలకు కూడా మేము అవకాశం ఇస్తామని చెప్పారో వాటికి సంబంధించి కొన్ని వేల అప్లికేషన్లు ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటిని వీటిని కూడా వీళ్ళు తీర్చలేదు, క్లియర్ చేయలేదు. కానీ భూభారతిని తీసుకొచ్చిన మేము సకల సమస్యలకు అదే పరిష్కారం అని చెప్పుకున్నారు. నిజంగానే ప్రజలందరూ కూడా నమ్మిరు. ధరణిని ఎత్తేసిరు, వీళ్ళు పేరు మారింది, వెబ్సైట్లు అవుట్లుక్ మారింది, సో ఇది కొత్త వెబ్సైట్ వచ్చింది, మన సమస్యలకు అన్ని పరిష్కారం దొరుకుతుంది, కొత్త మాడ్యూల్స్ ఇవన్నీ అని ప్రజలు అనుకున్నారు, రైతులు అనుకున్నారు. కానీ మంత్రి క్లియర్గా చెప్పారు, మేము కొత్తగా ఏం చేయలేదు, పాతదానికే మార్పులు చేర్పులు చేసి మళ్ళీ పెట్టినామని చెప్పారు. అంటే పాతదానికే కొద్దిగా రంగులు వేసిరు, ఇటు అటు పెట్టిరు, అటు ఇటు పెట్టిరు, ముక్కు ఇటు పెట్టిరు, మూత అటు పెట్టిరు, మళ్ళీ తీసుకొచ్చి ముంగట పెట్టిరు. పాత తెలంగాణ తల్లి ఫోటో పోయి కొత్త తెలంగాణ తల్లి ఫోటో వచ్చింది, కొంచెం ఆ ప్లేస్మెంట్లు మారినాయి తప్పితే అక్కడ పెద్ద మార్పులు ఏం జరగలేదు. అంటే మరి ఇక ఏం చెప్పినట్టు బంగాళాఖాతంలో ఎక్కడ వేసిరు, మరి బంగాళాఖాతంలో ఎట్లా వేసిరు, ఏ రకంగా వేసిరు బంగాళాఖాతంలో? పాత వెబ్సైట్ ఏవైతే వందల కొద్ది పేజీలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాసిన కోడింగ్ ఉందో అదే కోడింగ్ ఉంది, అదే వ్యవస్థ ఉంది, అదే వెబ్సైట్ ఉంది. కొంచెం అవుట్లుక్ మార్చిర్రు అంతే, చిన్న మార్పులు చేర్పులు కోడింగ్లో వేస్తే అవుట్లుక్ మారిపోతుంది, ఆ కలరింగు ఆ ఫోటోలు అవన్నీ మారిస్తే మేబీ అవే మార్పులు. అంతకుమించి మార్పులు జరిగితే మరి రైతులకు సంబంధించి భూముల మీద ఏ సమస్య ఉండదు. కానీ ఇప్పుడు
అట్లాంటి పరిస్థితి లేదు. మనం ఊర్లలోకి పోతే రెవెన్యూలో కొన్ని వందల అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. వీళ్ళు ఏదైతే ప్రజాభవన్లో పెట్టిరో ఆ ప్రజాభవన్లో ప్రజా దర్బార్ అని పెట్టి పెడతామని చెప్పిరో ఆ ప్రజా దర్బార్లో కూడా కొన్ని వేల అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి ల్యాండ్లకు సంబంధించి. సో మరి ఎక్కడ సమస్యలు తీరినట్టు ఎక్కడ తీరలేదు. మీదికెళ్ళి అవినీతి కొత్త కొత్త అవినీతి జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనటువంటి అవినీతి జరుగుతుంది. మనం ఆన్లైన్లో ఏదైనా పేమెంట్ చేస్తే మనం ఎవరికైతే చేస్తామో వాడికే ఇవ్వాలి పేమెంట్. కానీ ఈ భూభారతిలో ప్రభుత్వానికి రావాల్సిన పేమెంట్ ప్రభుత్వానికి వస్తలేదు, ప్రైవేట్ వ్యక్తులకు పోతారు. అదొక పెద్ద స్కామ్ జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అదొక పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్ కూడా జరిగింది నిజమే అని చెప్పి మంత్రి ఒప్పుకున్నారు. నిజం అధ్యక్ష, భువనగిరి లాంటి ఒక 4-5 జిల్లాల్లో 3.99 కోట్ల రూపాయలు మీ సేవకి సంబంధించిన వాళ్ళు కొల్యూడై దాన్ని కొల్లగొట్టిన మాట వాస్తవం. ఆ తప్పు చేసిన వారు మీ సేవ వారా అధికారులు అన్నది ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీ చేశాం. ఆల్రెడీ ఫస్ట్ ప్రైమరీ రిపోర్ట్ వచ్చింది, ఫైనల్ రిపోర్ట్ కూడా షార్ట్లీ రాబోతుంది అధ్యక్ష. అంటే మరి ప్రభుత్వం ధరణిని ఎత్తేసి భూభారతిని తీసుకురావడం వల్ల జరిగినటువంటి ఉపయోగం ఏంటిది? ఏం ఉపయోగం జరిగింది దీనివల్ల? ప్రభుత్వానికి అకౌంట్లో జమ కావాల్సినవి మనం డబ్బులు ఆన్లైన్లో పేమెంట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ కోసం మరి చక్కగా పోయి ప్రభుత్వం అకౌంట్లో పడాలి. ట్రెజరీ అకౌంట్ ఉంటుంది, ఆ ట్రెజరీ అకౌంట్కో ఇంకొక దాంట్లో లింక్ చేసి ఇస్తారు, అందులో పోయి పడాలి. మరి ఎక్కడికి పోయినవి? లక్షలాది రూపాయలు ఆ మీ సేవా సెంటర్లు ఈ సేవా సెంటర్ల నిర్వాహకుల అకౌంట్లలోకి పోయినాయి, కొన్ని లక్షల రూపాయలు పోయినాయి. సో మరి ఇప్పుడు ఇది భూభారతి అందామా దీన్ని? దాన్ని పైసలు మింగే దానికి పెట్టింది అనుకోవాలా, ఎట్లా అనుకోవాలి? మరి తప్పులు సవరణ చేసినాం అన్నప్పుడు సమస్యలు రావద్దు, కొత్త సమస్యలు లేకుండా తయారు చేయాలి. కానీ ఇక్కడ ఏం చేసిర్రు? కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి. డబ్బులు ఏకంగా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులకు గండి పడతా ఉన్నది. వేరే ప్రైవేట్ వ్యక్తులు అంటే మనం వదిలేద్దాం, ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాల్సినవి అనుకున్నప్పుడు మనం రెడీ తీసుకుందాం. కానీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన డబ్బులు, ఒక రైతు భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి డబ్బులు కడతాడు. ఆ డబ్బులు అన్ని ప్రైవేట్ వ్యక్తికి పోతున్నాయి, ప్రైవేట్ వాడి అకౌంట్లోకి పోతున్నాయి, మీ సేవడి అకౌంట్లోకి పోతున్నాయి. అంటే మరి ఏం చేసిరు భూభారతిని? గతంలో ధరణి అని ఒక స్ట్రక్చర్గా, ఒక పద్ధతిగా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్ని పాటించి తయారు చేసినటువంటి ధరణి వెబ్సైట్ని వీళ్ళు భూభారతిగా మార్చినప్పుడు ఆ కోడింగ్లో ఏదో చేసినట్టున్నారు తేడా. ఆ కోడింగ్లో ఏవో సమస్యలు చేసిరు ఆ మార్పు చేర్పుల సందర్భంలో. సో ఆ కోడింగ్లో వచ్చిన సమస్యల వల్ల ఏమైంది? వాడు డబ్బులని వేరే దిక్కు మళ్లించిండు. వాడు అంత టెక్నికల్గా కొంచెం వాడు నాలెడ్జ్ ఉన్నట్టున్నాడు. వీళ్ళు చేసిన ల్యాప్సెస్ని వాడు గుర్తించి డబ్బులు మళ్లించుకున్నాడు. సో అది కూడా రైతులు గమనించి, అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు గమనించి కంప్లైంట్ చేసే వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి CCA-కి తెలియలేదు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులకు తెలియలేదు. అంటే మరి ఏం భూభారతి తీసుకొచ్చిన ఉపయోగం ఏంటి? దీనివల్ల రైతులకు జరిగిన లాభం ఏంటి? కొత్త కొత్త ఇబ్బందులు, కొత్త కొత్త సమస్యలు అవుతున్నాయి తప్పితే దీనివల్ల ఉపయోగం ఎక్కడ కూడా పెద్దగా కొత్తగా రైతులకు ఒరిగింది అది ఏం కనిపిస్తలేదు. మరి కేవలం దేనికి ఉపయోగపడ్డది ధరణి అనేది, భూభారతి అనే ఈ రెండు పేర్లు? అంటే కేవలం గతంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, గతంలో ఉన్న ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి వాడినటువంటి ఆయుధాల్లో, అస్త్రాల్లో ఇదొకటి కీలకంగా ఉపయోగపడ్డది తప్పితే రైతులకు ఏ కోశాన ఏ రకంగా ఎట్లా కూడా ఇది ఉపయోగపడ్డట్టుగా కనిపిస్తలేదు. అప్పట్లెక్కనే భూముల సమస్యలు ఉన్నాయి, అప్పట్లెక్కనే భూములు ఆన్లైన్లో ఎక్కకుండా ఉన్నాయి, అప్పట్లెక్కనే ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు పైగా కొత్తగా ప్రభుత్వానికి గడిన డబ్బులు ప్రభుత్వానికి పోకుండా ప్రైవేట్ వ్యక్తి అకౌంట్లోకి పోతున్నాయి. అంటే మరి క్లియర్గా అర్థమవుతుంది కదా ఇక్కడనే ఇది రైతుల కోసము, ప్రజల కోసము, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి తీసుకొచ్చింది కాదు, గతంలో ఎదుర్కొన్న సమస్యలను క్లియర్ చేయడానికి తెచ్చింది కాదు. కేవలం రాజకీయం కోసం, కేవలం గత పాలకుల మీద దుమ్మెత్తిపోయడానికి, గత పాలకులను బదనాం చేయడానికి, రైతుల విషయంలో రైతుల నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి అప్పట్లో బాగా మంచి పేరు వచ్చింది అని చెప్పి అంత ప్రచారం జరిగింది. కేసీఆర్ తీసుకొచ్చినటువంటి కొన్ని పథకాల వల్ల రైతులు కేసీఆర్ను బాగా పొగుడుతూ ఉన్నారని ఒక చర్చ ఉండే. సో మరి దాన్ని డ్యామేజ్ చేయడానికి, ఆ రకంగా దెబ్బతీయడానికి ఇది ధరణిని వాడుకున్నారు. ధరణి పేరు తీసేసి జస్ట్ భూభారతి అని పేరు పెట్టేసి కొత్త కొత్త సమస్యలు తీసుకొచ్చారు అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతా ఉన్నది. థ్యాంక్ యూ.